హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా బ్యాక్ యార్డ్లోకి వచ్చిందండి కుందేలు పిల్ల. అగో అక్కడ కూర్చుంది, చూపిస్తాను చూడండి. దీన్ని వెలగొడుతూ ఉంటా వచ్చేస్తూ ఉంటుంది, వెలగొడుతూ ఉంటా వచ్చేస్తూ ఉంటుంది. హలో బేబీ, అదిగో పరిగెత్తింది. అదిగో చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో. నీకేం పని మా ఇంట్లో? వెళ్ళు ఆడుకో. అదిగో 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 అదిగో. ఇవి బ్యాక్ యార్డ్లోకి ఒక్కసారి వచ్చాయంటే అసలు వీళ్ళని వెళ్ళగొట్టడం కష్టం. ఇది ఒక్కటే కాదు, వీళ్ళ ఫ్యామిలీని ఎవరినో తీసుకొస్తుంది మా ఇంట్లోకి. 3 సంవత్సరాలు అయింది మా ఇంట్లోకి రాక. ఇవి చూస్తుంది, అసలు భయం లేదు ఈమెకి నా పైన. చిట్టి తల్లి వెళ్ళు. ఏది అక్కడ పోయింది, అక్కడ ఉంది. అదిగో చూసి కుందేలు కంట మనము 2 కిలోమీటర్ల దూరంలో నుంచి సౌండ్ చేసినా కూడా వినిపిస్తాయంట. వాటి ఇయర్స్ అంతా సెన్సిటివ్ ఉంటాయంట. సో అవి మన వాయిస్ని, అంటే ఏ శబ్దాన్నైనా పసిగట్టగలవు అని నేను ఒక బుక్లో చదివాను. సో సాయంత్రాలు అయితే ఇవి మా వెనుక కాపురం పెట్టేస్తాయి. బాగా ఎండలు ఉన్నాయండి, నీళ్ళు కొడదాం చెట్లకి. ఇక్కడ ఎంత ఎండలు ఇప్పుడు ఉన్నాయంటే చాలా వరకు కమ్యూనిటీలో అలర్ట్లు అనమాట. ఇక్కడ ఏంటంటే పిల్లల్ని కారులో మర్చిపోతూ ఉంటారు చాలా ఎక్కువగా. పిల్లలని కానివ్వండి, పెట్స్ కానివ్వండి, వెనక సీట్లో కూర్చోబెడతారు కదా, సో మర్చిపోతూ ఉంటారనమాట. సో అందుకే ఇక్కడ కమ్యూనిటీ గ్రూప్స్లలో, ఫేస్బుక్లో ఎక్కడైనా అంటే ఈ 1 వీక్ చాలా ఎండ ఉంది, జాగ్రత్త, వెనక సీట్లో పిల్లలు పెట్స్ కనుక ఉంటే అని చాలామంది ఇలా కూడా చెప్తూ ఉంటారు. పిల్లలు కానీ పెట్స్ మీ వెనక సీట్లో ఉంటే మీరు మర్చిపోతారు అనుకుంటే ముందు సీట్లో ఏదైనా టాయ్స్ కానివ్వండి, పిల్లలు ఉంటే పిల్లలకి సంబంధించిన క్లోత్స్, టాయ్స్ మీ ముందు సీట్లో పెట్టుకోండి. సో దట్ మీరు మర్చిపోకుండా ఉంటారు అని అలా చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ చాలామంది పిల్లల్ని మర్చిపోతూ ఉంటారండి, బ్యాక్ సీట్లో కూర్చోబెట్టేస్తారు కదా, సో మర్చిపోయి షాపింగ్లో కానీ అట్లా అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ చాలా చాలా సీన్లు జరుగుతూ ఉంటాయి, అంటే ఇన్సిడెంట్లు అలాంటివి వినడానికి చూడలేదు నేను ఎప్పుడు, కానీ వినడానికైతే బాగా అంటే వినిపిస్తూ ఉంటాయి ఇలాంటి స్టోరీస్ అంతా కూడా. అందులో ఇక్కడ ఉండే ఎండలు విపరీతంగా ఉంటాయి. అందులో కారులో పిల్లలు కానీ పెట్స్ కానీ అలా వెనక ఉన్నారంటే, అలా వాళ్ళు మర్చిపోయి కనుక వెళ్ళారంటే ఇంకా అంతే సంగతులు. సో అందుకే ఎండాకాలము ఇలాంటివి ఏమున్నా సరే, ముఖ్యంగా బాగా ఎక్కువగా టెంపరేచర్స్ హై ఉన్నాయని అనుకున్నప్పుడు మాత్రము జాగ్రత్తగా వెనక సీట్లో పిల్లల్ని పెట్స్ని పెట్టుకొని తిరిగితే మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. నీకు తెచ్చే లోపల మధ్యలో తినుకుంటూ వచ్చేసిన. తిన్నా ఇంకొన్నాయి. నీ ఫేవరెట్ సమోసా. ఎప్పుడు పోయినా ఇప్పుడు దాకా ఇక్కడ నేను వెళ్ళలే, మా ఆయన వెళ్ళుండే. ఈరోజు శుక్రవారం సాయంత్రం బాగా స్నాక్స్ అమ్ముడుపోతాయి కదా, బాగానే ఉన్నాయా టేస్ట్? కానీ ఇండియాలో అంత
ఒకలాంటిది లేదు ఇది. ఇండియాలో ఎట్లుంటుంది క్రిస్పీగా బాగుంటాయి. జ్యూసీగా, అసలు సమోసాలు అట్లా చూస్తే అట్లా కూడా తినబుద్ధి అవుతుంది. అట్లాంటిది ఇక్కడ అట్లా ఇక్కడ ఇవి దొరకడమే ఎక్కువలే అమ్మ. ఇక్కడ అన్నీ దొరుకుతాయి కానీ అంత ఓ వావ్ సూపర్ అన్నంత రేంజ్లో టేస్ట్ ఉండవు. పర్లేదు, ఇక ఏదో 5 దొరకవు కాబట్టి ఇవి తినేసి ఊకోవడమే. మిర్చి బాగానే ఉన్నాయి, పర్వాలేదు అనుకో. ఇక అట్లా అనుకుంది కారంగా ఉండే చూసుకొని తిని మరి. సరే, ఈరోజు వచ్చేసి మీకు నేను పన్నీర్ కబాబ్ చేసి చూపించబోతున్నాను అనమాట. ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దానికి ఫస్ట్ మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, నేను సాల్ట్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడర్. నేను సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి, సేమ్ రేషియో తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్గా జింజర్, గార్లిక్, చిల్లీస్ కలిపి దంచిన, ఇది మీరు మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎచ్చా దంచినా కూడా పర్లేదు. ఇది వచ్చేసి టర్మరిక్ అన్నమాట. ఇది వచ్చేసి 1/2 స్పూను మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పౌడరు, గరం మసాలా, కొత్తిమీర, 2 స్పూన్స్ యోగర్ట్ అండి. ఇది ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసిన పెరుగు అనమాట. మీ దగ్గర ఇంట్లో కనుక పెరుగు లేకపోతే షాప్లో గ్రీక్ యోగర్ట్ దొరుకుతుంది, అది కూడా చాలా బాగుంటుంది మ్యారినేషన్కి. సో ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ లెమన్ వచ్చేసి స్క్వీజ్ చేసుకోవాలి. దీంట్లో ఒక 1 ఫుల్ స్పూను ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో పన్నీర్ యాడ్ చేసుకోవాలి. సో టమాటో ఆప్షన్ అండి, మీ దగ్గర ఉంటే మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే పర్లేదు. నాకు ఈ టమాటోస్ అనేది చాలా ఇష్టం, ఈ ఫ్లేవర్ అనమాట, అందుకే నేను యాడ్ చేశాను. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు కావాలి అంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలాని పన్నీర్ ముక్కలకి చక్కగా పట్టించాలండి. సో దీంట్లో మీ దగ్గర క్యాప్సికమ్, ఆనియన్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అని అనుకున్నాం కదా. సో దీన్ని చక్కగా ముక్కలకు అంతా పట్టించిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలని తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇది ఒక టిప్ లాగా మీకు హెల్ప్ అవుతుందని అనుకోండి నేను ఇప్పుడు చెప్పబోయేది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న వాళ్ళకి, అమెరికాలో పన్నీర్ వెరైటీస్ అంటే బ్రాండ్స్ గురించి మాట్లాడుతున్నాను. పన్నీర్లో రకరకాల బ్రాండ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా హల్దీరామ్స్ కొంచెం పర్లేదు, టెక్సస్లో ముఖ్యంగా కాస్త సాఫ్ట్గా ఉంటుంది. ఇంకొక బ్రాండ్, అది పేరు గుర్తులేదు, అది కూడా కాస్త పర్లేదు సాఫ్ట్గా ఉంటుంది, కానీ ఇవన్నీ ఫ్రోజన్లో ఉంటాయన్నమాట.
ఇంకొక పన్నీర్ వచ్చేసి వీళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టేసి అమ్ముతారండి ఇక్కడ. గోపి అనే ఒక పన్నీర్ ఉంటుంది, అది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. సో నేను మార్కెట్లో ఏది దొరికితే అది పట్టుకొస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి గోపి అనే పన్నీర్ తీసుకొచ్చాను. సో ఈ పన్నీర్ చాలా గట్టిగా ఉంటుంది కదండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత. సో అందుకే ముక్కలకు అంతా పట్టించిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే 20 to 30 minutes రెస్ట్ ఇవ్వాలన్నమాట. దానివల్ల ఇవి చక్కగా మ్యారినేట్ అయ్యి ఈ పన్నీర్లో ఉన్న చల్లదనం అంతా పోయి కూడా ఇవి సాఫ్ట్గా తయారవుతాయి అన్నమాట. సో మీకు ఇక్కడ ముఖ్యంగా అమెరికాలో టెక్సస్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఫ్రెష్ పన్నీర్ వెరైటీస్ అంటే బ్రాండ్స్ ఇంకా ఏమైనా దొరుకుతాయని మీకు కనుక ఐడియా ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి, మిగతా అందరికి కూడా హెల్ప్ అవుతుంది. సో మ్యారినేషన్ అయిన తర్వాత సో మ్యారినేషన్ అయితే అయిపోయిందనమాట. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పైన ఈ మసాలా అంతా కూడా ముక్కకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇది ఫ్రై చేయడానికి హార్డ్లీ 10 to 12 minutesలో అయిపోతుందండి. సో ఇది ఫ్రై అయ్యాక చాలా యమ్మీగా టేస్టీగా సాఫ్ట్గా తయారవుతుంది. ఈ పన్నీర్ని సాయంత్రం స్నాక్ లాగా, అదే మీరు చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా చేసుకుంటే పుల్కాస్లోకి, రుమాలి రోటీస్ అంటారు చూసారా, దానిలోకి తినడానికి చాలా యమ్మీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో నేనైతే దీన్ని పన్నీర్ కబాబ్ అని అయితే పిలుస్తూ ఉంటాను. సో మీరు ఏ పేరైనా పెట్టచ్చు, పర్లేదు. సో ఇవి ఈరోజు కబుర్లు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.